శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనం మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ప్రేమశక్తి గురించి తెలుసుకొని మూలంలో మనం ఏదైతే పొందుతామో దాని గురించిన వివరణలన్నీ కూడాను తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనము శ్వాస, శక్తి, తలాలు గురించినటువంటి టాపిక్స్ చెప్పుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతిదానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము పొందుతూ వచ్చామన్నమాట. ఇప్పుడు చివరిదైనటువంటి కుండలిని శక్తి గురించి తెలుసుకుందాం. అంటే చివరిది నేను ఎందుకన్నానంటే, మనం ఎన్ని టాపిక్స్ చెప్పుకున్నా, ఎన్ని విషయాలను చెప్పుకున్నా కూడాను మనకు చివరిగా పొందవలసినటువంటిది ఏమి ఉంది అనేసి అంటే, అది మన అంతరాత్మ శక్తిని పొందడం, అక్కడికి చేరుకోవడం, అంటే మూలానికి చేరుకోవడమే అనమాట. సో దానినే మనము దానిని పొందడానికి మనము ముఖ్యంగా చేసేటువంటి సాధననే కుండలిని సాధన. దానిని మనము కుండలిని శక్తిని రేజింగ్ చేసుకుని, అంటే ఉత్తేజితం చేసుకుని పైకి ఎదగడం వలన, లేకపోతే ముందరికి వెళ్ళడం వలన మనలోని అంతరాత్మ వరకు మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమి అనేసి అంటే, అందరికీ తెలుసు ఏమి అనేసి అంటే, మూలాధారంలో కుండలిని అనే శక్తి, అంటే ఒక పాము కుండలో చుట్టుకొని పడుకొని ఉంటుంది అనేసి అది ధ్యానం ద్వారా కానీ సాధనల ద్వారా కానీ ఆ పామును మేల్కొల్పి పైకి ఉత్తేజితం అవ్వడమే, పైకి పెంపొందడమే కుండలిని సాధన అనేసి మనము చెప్పుకుంటూ ఉంటాం. ఆ సాధనల్లో కుండలిని శక్తిని పైకిని పంపిస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా కుండలిని శక్తి అధోగతికి, అంటే కిందకి ఆ గతిన అది వెళ్ళకూడదా, అధో మార్గంలో కూడా వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ కుండలిని సాధనలో మనము ఆ కుండలో ఉండేటువంటి కుండలిని శక్తిని పైకి ఉత్తేజితం చేసుకోవడం కోసమే సాధనలు అనేటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇదే హైయెస్ట్, అంతే అన్నిటికంటే ఉత్తమమైన ఉన్నతమైనటువంటి సాధన, మనకు ఉపయోగపడేటువంటిది. ముఖ్యంగా మన లక్ష్య సాధనకు, అంతరాత్మని చేరుకోవడానికి ఈ సాధన ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ కుండలిని శక్తి అంటే ఏమి అనే విషయాన్ని మనము చెప్పుకుందాం. ఇక్కడ కుండలిని శక్తి అనేసి అంటేనే ఒక పాము పైకి వెళ్ళడం అనేది అని చెప్తూ ఉంటాం. కానీ ఆ పాము మూలాధారంలో కుండలో, అంటే ఘటంలో, కుండలో 3.5 చుట్టు చుట్టుకొని ఉంటుంది అనేసి అని చెప్తారనమాట. అంటే మనకు మూలాధారంలోనే ఆ శక్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మూలాధార చక్ర యాక్టివేషన్ అవుతుంది. మూలాధారానికి, మూలంకి వెళ్ళినప్పుడే అక్కడ కుండలిని శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చక్రాలలో ఫ్రంట్, బ్యాక్, సైడు, అటు సైడు అనేసి 4 ద్వారాలు అనేసి ఉంటాయి. ఆ 4 ద్వారాలు అనేది ఎలా ఉంటుందనేసి కూడాను మనం చక్రాలకు చెప్పుకున్నప్పుడు ఆ విషయాలను మనము విన్నామన్నమాట. సో ఇప్పుడు సైడ్స్ కాకుండా మనము మూలాధారం లోపలికి, అంటే అందులో ఉండేటువంటి అంతరాత్మ వరకు, లేకపోతే మూలం వరకు మనము ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట. చక్ర ఉత్తేజితం అనగానే అది పైనుంచి కానీ, కింద నుంచి కానీ, పక్కల నుంచి కానీ వచ్చేటువంటి శక్తిని మనము లోపలికి తీసుకోవడము, లేకపోతే బయటికి పంపడము అనేటివి మనము నేర్చుకుంటూ ఉంటామన్నమాట. ఈ చక్రాలకి 4 ద్వారాలు ఉన్న విషయం కూడా మనము ఆల్రెడీ తెలుసుకునేసినాం. సో ఈ విధంగా చక్రాల ద్వారాల లోపలికి మనం ప్రవేశించిన తర్వాత ప్రతి దానికి కూడాను మూలం అనేది ఉంటుంది అని గత భాగంలోనే మనము తెలుసుకున్నాం. సో ఒక అణువుకే మూలం ఉన్నప్పుడు ఒక చక్రాకి కూడా మూలం ఉంటుంది కదండి. ఆ మూల స్థానాలకు మనము వెళ్ళగలగాలన్నమాట. ఆల్రెడీ మనము చక్రాస్ గురించి చెప్పుకున్నాం. బయట ఉండేటువంటి కవచాలు, తర్వాత రేకులు, పెటల్స్, అర్ధచంద్రాకారాలు, త్రిభుజాకారాలు, ఇవి అన్నిటినీ కూడాను దాటుకొని మనము చక్రం యొక్క మూలం లోపలికి మనము వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది అనేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనమంతా కూడాను అప్పటి వరకు వివిధ రకాల శక్తులను లోపలికి పంపించుకోవడం అనేది మనం చేస్తే, ఎప్పుడైతే మనం మూలానికి వెళ్తామో అప్పుడంతా కూడాను ఒక కాస్మిక్ ఎనర్జీని, అంటే విశ్వశక్తిని వివిధ రకాలైనటువంటి శక్తులుగా రూపాంతరం అనేది మనం చెందించుకుంటూ
ఉంటామన్నమాట. అంటే అక్కడికి మనకు వచ్చేస్తుంది. అక్కడి వరకు మనం చేరుకున్నాము అనేసి అంటే ఆటోమేటిక్గా మనము ఒక శక్తిని ఇంకొక శక్తిగా మార్చుకునే విధానము కానీ, లేకపోతే పెంపొందించుకునే విధానం కానీ మనకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రతి చక్రంలోనూ కూడాను మూలంకి వెళ్ళడం అనేది మొదలు పెట్టినామో అప్పుడు మనకు అవసరానికి కానీ, లేకపోతే సందర్భాన్ని బట్టి కానీ మనకు వచ్చేటువంటి శక్తిని, లేకపోతే అవసరమైన జ్ఞానం కానీ మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము మన చక్రాల లోపలికి, మూలం లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనము శక్తులు, అంటే ఏ శక్తులు ఉపయోగపడతాయి అనేసి అంటే విశ్వశక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, అంతరాత్మ శక్తి అన్నమాట. అంటే మనము వివిధ రకాల శక్తులు, 13 రకాల శక్తుల గురించి తెలుసుకోవడానికి కూడా కారణం ఇదే అన్నమాట. మనము చివరిగా ప్రయాణించేదంతా కూడాను ఈ 5 శక్తుల ద్వారానే. అంటే విశ్వశక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, అంతరాత్మ శక్తి అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ 13 శక్తులలోనూ లేకపోతే 13 శక్తులను తెలుసుకునేస్తామో ఆటోమేటిక్గా మనము మన ప్రయాణం అంతా కూడాను కుండలిని శక్తి కోసమే అవుతుందన్నమాట. సో ఈ కుండలిని శక్తిలో మనము మూలాధారం నుంచి, అంటే లోపల మూలంలో ఉండేటువంటి కుండలిని వరకు మనము ప్రయాణం చేస్తామన్నమాట. ఇక్కడ మనము కుండలిని అనేసి చెప్పడానికి కారణం ఏమి అనేసి మనం చెప్పుకునేదంతా కూడాను కుండలిని శక్తి కుండలో ఉంటుంది అనేసి అని. అంటే మనము ఒక కలశం రూపంలో దాన్ని కాన అనుకున్నాము అనేసి అంటే ఇందులో ఆ కలశంలో ఆ పాము 3.5 చుట్టుకొని ఉంటుంది అనేసి అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా అయితే అది ఎలా ఉంటుంది అనేసి అంటే మనము ఇది చక్రం పైభాగం అనుకుంటే అందులోపలికి మనం వెళ్ళినప్పుడు లోపల మనకు ఒక స్థలం మాదిరిగా కనిపిస్తుంది అనమాట. అంటే అది మూలం అనమాట. ఆ చక్రం యొక్క మూలం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నిక్షిప్తమయ్యి ఉంటుందన్నమాట. అందుకనే ఇది ఇలా చూసినప్పుడు ఒక కుండ మాదిరిగా, కుండ ఆకారంలో ఉంటుంది కాబట్టినే దానిని కుండలిని అనేసని, ఘటము అనేసి అని, ఘటాకాశము కుండలినిలో ఉంది కాబట్టి, కుండలో ఉందే కాబట్టినే అది కుండలిని శక్తి అయింది అనేసి అని చెప్తారనమాట. సో ఈ విధంగా ఈ ఆకారం లోపలికి, అంటే మనము మూలం లోపలికి ప్రవేశించి చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. అందుకనే దానికి కుండలిని అనే శక్తి పేరు కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఘటము అని ఎందుకు వాడుతున్నాను అనేసి అంటే మనము కుండలో చూసినప్పుడు అక్కడ మనకు ఖాళీ అనే స్థలం ఉంటుందన్నమాట. అంటే శూన్యము ఉంటుందన్నమాట. ప్రతి పదార్థంలో కూడాను మనము ఒక పాత్రలో కానీ, లేకపోతే కుండ కాకుండా ముందు కాలంలో అయితే కుండలు ఉన్నాయి కాబట్టి కుండ అని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో ప్రతి దానిలో కూడాను శూన్యం అనేది ఉంటుంది. సో ఆకాశ శక్తి గురించి మనం చెప్పుకున్నప్పుడు, శూన్య శక్తి గురించి చెప్పుకున్నప్పుడు ఈ 2 విషయాలను మనము చెప్పుకున్నాం. సో ప్రతి వస్తువులోనూ, పదార్థంలోనూ, అణువులోనూ, ప్రతి దానిలో కూడాను శూన్యం అనేది ఉంటుందన్నమాట. దానినే మనము చిదాకాశంలో ఉండేటువంటి చిత్ శక్తి అని కానీ, లేకపోతే చిత్తనంగా ఆలోచన అని వస్తుంది. కానీ చిదాకాశం అన్నప్పుడు మనకు ఆ పదం సరిగా ఉంటుందన్నమాట. సో ఈ చిదాకాశ శక్తి కానీ, లేకపోతే మూలం యొక్క ప్రేమ శక్తి కానీ కూడాను మనకి శూన్య శక్తి అంతా కూడాను మనకు ఈ కుండలో, అంటే ఒక ఘటంలో ఉంటుందన్నమాట. అందుకనే కుండలో మనం చూసినప్పుడు లోపల భాగం అంతా శూన్యంగా ఉంటుంది కాబట్టినే ఘటాకాశం కానీ, కుండలినిలో ఉండేటువంటి కుండ ఆకారంలో ఉండేటువంటి శక్తి అని కానీ చెప్పుకోవడానికి ఇదే కారణం అన్నమాట. సో ఇలా కుండలో ఉండేటువంటి శక్తి కాబట్టి కూడా కుండలిని శక్తి అనేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. సో యాక్చువల్గా కుండలిని అనేసి అనగానే కొంచెము కూడా ఉండకుండా అంతటా లీనమైపోయి ఉండేటువంటి శక్తి కలది అనేసి అని అర్థం అన్నమాట. అందుకని దానిని కుండలిని అనే శక్తి పేరు వచ్చిందే కానీ కుండలో ఉండే దాని వలన అలా సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే తెలుసుకోండి. సో కుండలిని అనే పదానికి ఉండేటువంటి అర్థం ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాకుండా కుండని ప్రతీకగా చూపించారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా మనకి చెప్తే అర్థమవుతుందని కుండలో ఉండేటువంటి శక్తి, శూన్య పదార్థాన్ని, శూన్య శక్తిని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి
సో అలా వాడారే కానీ కుండలో ఉండేటువంటి ఆడ చుట్టుకొని ఉండేటువంటిది మాత్రమే కాదు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. కేవలం తెలియనంత వరకు దానిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, కానీ తెలిసిన తర్వాత కుండలిని అనేసి అంటే అసలైన అర్థము ఇది అనేసి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో మనకు ఆ చక్రం లోపలికి, మూలం లోపలికి వెళ్ళేటప్పటికి మనకు అక్కడ నిక్షిప్తమయ్యేటువంటి కుండలినిని మనము ఆ పాముని జాగృతము చేస్తామన్నమాట. ఇక్కడ పాము అనగానే మళ్ళీ మనకు వస్తుంది, అంటే పాము రూపంలో ఉంది కాబట్టి దానిని పాము అనేసి అన్నారు అనేసి అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అయితే అది కాదు. మనకి ఒక పాము ఏ విధంగా అయితే తల లావుగా ఉంటుందో, అది పైకి పోయినప్పుడు మనకు తోకచుక్క కిందకి దిగితే ఎలా కనిపిస్తుందో అలానే ఒక శక్తి అనేది పైకి పోయినప్పుడు అలానే ఉంటుందన్నమాట. అంటే ఒక రౌండ్ కలర్ బాల్ని మనం ఫోర్స్గా విసిరేసినప్పుడు మనకు బాల్ దగ్గర, అంటే తల దగ్గర లావుగా, వెనకాల సన్నగా ఎలా అయితే కనిపిస్తుందో ఆ విధంగా మనకు ఆ శక్తి పైకి వెళ్ళినప్పుడు అదే విధంగా కనిపిస్తుంది. కాబట్టినే అది పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టినే పాముని ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి తీసుకున్నారనమాట. సో అసలుగా అయితే పాము రూపంలో అది ముందరికి వెళుతుంది కాబట్టినే మనకి పాముని చెప్పడానికి, ఎగ్జాంపుల్గా చూపించడానికి అవకాశం కుదిరింది. సో ఇక్కడ మనకు కుండలిని అనగానే కూడాను ఒక పామునే మనము ఫిగర్, అంటే బొమ్మని చూసాం కాబట్టి పామె అనేసి అనుకుంటాం. కానీ యాక్చువల్గా అయితే అది శక్తి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం చిన్న ఆత్మలు, పెద్దాత్మలు అనేసి అని చెప్పుకున్నప్పుడు శక్తి కొంచెమే ఉంటే చిన్న ఆత్మ అవుతుంది, ఎక్కువగా ఉంటే పెద్ద ఆత్మ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఆ శక్తి అంతా కూడాను ఒక గోళాకారంలో ఒక రౌండ్ బాల్గా చూసినాము అనేసి అంటే అది పైకి పోయినప్పుడు మనకు మొదలు లావుగాను, తర్వాత తోక భాగం అంతా సన్నగా ఉండడం వల్లనే అది పాము రూపంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఏ శక్తి అయినా కూడాను మనకు మూమెంట్, అంటే కదలికలు ఉండేది, పైకి వెళ్ళినా కిందకు వెళ్ళినా పక్కకు వెళ్ళినా కూడాను అలాగే ఉంటుంది. అందుకని పాములని మనకు ఎగ్జాంపుల్స్గా, ఉదాహరణగా చెప్పడానికి కారణం అన్నమాట. సో ఈ కుండలిని శక్తి పాముని లేకపోతే కుండని ఎందుకు ప్రతీకలుగా తీసుకుంటారు అనే విషయము, ఉదాహరణలుగా వాటిని ఎందుకు తీసుకున్నారు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో కుండలిని శక్తిలో కుండ అంటే మనకు ఘటం, కుండలో ఉండేటువంటి శూన్య శక్తిని ప్రతీకగా తీసుకోవడం కోసమని దానిని ఉపయోగించారు. సో కుండలిని అనగానే కొంచెము కూడా ఉండకుండా, అంటే ఏ కొంత భాగాన్ని కూడా వదలకుండా అంతటిని శూన్యముతో నింపబడినటువంటి శక్తి కలది. ఆ శక్తియే కుండలిని అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాకుండా మనము ఆకాశ శక్తి గురించి చెప్పుకున్న తర్వాత శూన్య శక్తిని మనము చెప్పుకున్నాం. మన శరీరంలో పంచభూతాలు అయిపోయిన తర్వాత మనము ఈ శూన్య శక్తిని ఏ విధంగా తెలుసుకుంటాము అనేసి చెప్పుకున్నాం కదా. కుదిరితే ఆ భాగాన్ని మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకు అనేసి అంటే మనకు శరీరంలో అంతటా కూడాను శూన్య శక్తి, అంటే ఈ పరమాత్మ శక్తి, అంతరాత్మ శక్తి అంతా కూడాను ప్రతి పదార్థంలో, అణువులో, ప్రతి అణువులో కూడాను అంతరాత్మలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. మనమంతా కూడాను మన శక్తిని పెంపొందించుకునే కొద్దీ శరీరానికి ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇలా 5 పంచభూత శక్తులు 5 కూడాను మనం పెంచుకొని చివరిది అయినటువంటి ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, దైవశక్తి, అంతరాత్మ శక్తి వరకు మనము వెళ్ళి చివరిగా శూన్యశక్తి, ప్రేమశక్తిని కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. సో అంటే ప్రతి అణువులో ఉండేటువంటి ఈ శక్తులను మనము పోగు చేసుకుంటాం అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన మనలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి యొక్క సెంటర్ పాయింట్ ఏది అనేసి అంటే మన నాభి అన్నమాట. యాక్చువల్గా అయితే మనకు సెంటర్ పాయింట్ నాభి ఎలా అవుతుందో భూమి యొక్క సెంటర్ పాయింట్ కూడా ఆ నాభి యొక్క శక్తిని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టినే మనం నిలబడుకోగలుగుతున్నాము అనేసి విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ సెంటర్ పాయింట్ అని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అనేసి అంటే మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి ఎక్కడికి వెళ్ళాలి,
మూలాధారం మనకు సెంటర్ పాయింట్ కాదనమాట. అది మూలం అంటే మూలాధారం యొక్క మొదటి మెట్టే అవుతుంది మనకి. కానీ మనకి సెంటర్ పాయింట్ వచ్చేసి నాభి అనమాట. సో అది కుండలిని శక్తి పైకి ఉత్తేజం అయినప్పుడు ఎక్కడి వరకు వెళుతుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న అన్నమాట. మనకు యాక్చువల్గా అయితే కుండలిని సాధనలో మనము మొదటిగా చెప్పుకునేది మూలాధారంలో ఉండేటువంటి కుండలినిని ఉత్తేజం చేయడం అని మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి, ఎలా పంపాలి అనే విషయాలను మనము ఎక్కువగా చెప్పుకోమన్నమాట. ఎందుకు అనేసి అంటే ఇవన్నీ కూడాను సీక్రెట్స్, ఓపెన్ సీక్రెట్స్ కాకపోతే అంటే అందరికీ చెప్పవలసినటువంటి రహస్యాలే, కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి రహస్యాలు కూడా అన్నమాట. కానీ ఇది చెప్పితే అర్థమవుతుందే కానీ చేస్తేనే వాళ్లకు అనుభవాన్ని పొందుతారనమాట. అందుకని చేసే పని కాబట్టినే, చెబితే అర్థం కాదు కాబట్టినే దీనిని ప్రాక్టికల్స్గా చేసినప్పుడు కానీ చేయడానికి కానీనే ఎక్కువ మక్కువని చూపుతూ ఉంటారనమాట. అది గురువులైనా దేవుడైనా కూడాను. ఎందుకు అనేసి అంటే మనము ఇక్కడ థియరీని మాత్రమే మనము చెప్పుకుంటూ ఉన్నాం, జ్ఞానాన్ని మాత్రమే మనము పంచుకుంటూ ఉన్నామన్నమాట. కానీ అనుభవాన్ని పొందాలి అనేసి అంటే ఏ ముద్ర వేయాలి అనేది చివరిలో చెప్పుకుందాం. సో ఈ కుండలిని శక్తిలో మనకు ఉత్తేజమైన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది కూడాను చాలా ముఖ్యమన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దానిని ఊర్ధ్వంగానే మనము పంపించగలగాల్సి ఉంటుంది. అది అధోముఖంగా వెళ్ళడం అనేది జరిగింది అనేసి అంటే మనలో నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఎక్కువ ఉత్తేజం అవుతాయి అన్నమాట. కానీ భయపడవలసిన పని లేదు. ఎందుకు అనేసి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనము చెడు తెలుసుకున్న తర్వాతనే మంచి తెలుసుకుంటాము, మంచి తర్వాతనే ఏది ధర్మము వరకు వెళ్తాము, చివరకు రెండూ కూడాను వదిలేసి అన్నిటినీ సమానంగా ఏకంగా ఏకత్వంలో ఉంటామన్న విషయం మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నమాట. సో మనము ఎప్పుడూ కూడాను వెనుకకు వెళ్తున్నామా ముందుకు వెళ్తున్నామా అనేది కేవలం తెలుసుకోవడం కోసమే. ఎందుకు అంటే దానికి తగినటువంటి సాధనలు చేయడం కోసం మాత్రమే మనము ఈ అనుభవాలని, జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరమని చెప్పడానికి కారణం అన్నమాట. సో అధోముఖంగా వెళ్ళినప్పుడు నెగటివ్ ఎనర్జీస్ కానీ నెగటివ్ ఫోర్సెస్ కానీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే సకారాత్మక ఎనర్జీలు, వికారాత్మక ఎనర్జీలు, నకారాత్మక ఎనర్జీలు అంటే ఆ శక్తులు అనేసి అని మనకు ఈ 3 రకాల శక్తుల గురించిన విషయాలను కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. నకారాత్మకమైన, వికారాత్మకమైన మనం ఏ రకమైనటువంటి శక్తులను పొందినా చివరకు సకారాత్మకమైనటువంటి శక్తులను పొందబడతాము. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరము అంతకన్నా లేదనమాట. సో కుండలిని శక్తి అంటే ఏమి అనేసి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కొంచెం కూడా ఉండకుండా అంతటా అంతటితో లీనమైపోయి ఉండేటువంటి శక్తియే కుండలిని శక్తి అన్నమాట. అది ఎప్పుడు సిద్ధిస్తుంది అనేసి అంటే, ఎప్పుడు వస్తుంది అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనము లోపలికి తీసుకున్నటువంటి విశ్వశక్తి, ప్రాణశక్తిగా ఈ 13 రకాల శక్తులుగా తీసుకుని కంప్లీట్ అయిన తర్వాత మనకి కుండలిని శక్తి ఉత్తేజం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక పాము రూపంలోనే అది ముందరికి వెళ్తుంది అనేసి అని మీరంతా ఎగ్జాంపుల్గా తీసుకున్నారు కాబట్టి దానిని మనము అలాగే చెప్పుకుందాం. సో కుండలినిలో ఉండేటువంటి పాము ఊర్ధ్వముఖంగా ఉత్తేజమైనప్పుడు అందరికీ కూడాను ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అనేసి అంటే ఇప్పటి వరకు అనుభవాలు పొందకపోయినా కూడాను కుండలిని సాధన యొక్క గొప్ప విశేషం కానీ విషయం ఏమి అనేసి అంటే ఏ అనుభవం వచ్చినా రాకపోయినా కుండలిని శక్తి ఉత్తేజంలో మాత్రము ప్రతి ఒక్కరికి కూడాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడాను అనుభూతి ఖచ్చితంగా జరుగుతుంది, పొందుతారు. ఇప్పటి వరకు మనము
శరీరం శుద్ధి చేయడానికి నాడీ మండలము, చక్రాలు అయిన తర్వాత ఆత్మస్థానమని, అంతరాత్మస్థానమని ఇలా చెప్పుకుంటూ 4 విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ 4 తెలిసినా తెలియకపోయినా కూడాను ఖచ్చితంగా 5వదైనటువంటి కుండలిని శక్తి కానీ, కుండలిని సాధనలో జరిగేటువంటి అనుభవాలు కానీ ప్రతి ఒక్కరూ కూడాను పొందబడతారు. దానిని తెలుసుకొని తీరుతారనమాట. ఎందుకు అనేసి అంటే మనము పుట్టుకగా అనేది తెలియదు, కానీ చావు అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా మొదలు పెట్టిన ప్రయత్నం అనేది తెలియకపోయినా తెలిసినా కానీ చివరిదైనటువంటి కుండలినిని మాత్రం మనము తెలుసుకోగలుగుతాం. సో దాని యొక్క ప్రత్యేకత కూడాను మనము ప్రతి ఒక్కరు కూడాను పాము మాదిరిగా, అంటే ఈ విధంగా ఎనర్జీ ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా అనుభూతి అనేది చెందుతారనమాట. సో ఈ కుండలిని సాధనలో మనకు వెన్నెముకలో ఎనర్జీస్ వెళ్ళినప్పుడు ఈ విధంగానే వెళ్తాయి. అంటే చక్రాల యాక్టివేషన్ జరిగినప్పుడు మనం ఆల్రెడీ ఇలా వెళ్తుంది అనేసి చెప్పుకున్నాం. అంటే పక్కకు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ మనకు పాము వెళ్ళినట్టు, ఆ పాము పాకినట్టు మనం ఆల్రెడీ మొదట్లో చెప్పుకున్నాం. కొంతమందికి నవ్వ అవుతుంది, శక్తి లోపలికి వెళ్ళినప్పుడు నవ్వ కానీ లేకపోతే సూదులతో గుచ్చినట్టు కానీ అనుభవాలు అనేది పొందుతారన్నాం. ఆ అనుభవంలో ఒక అనుభవం ఏమంటే పాము పాకినట్టు అనమాట. సో మనకి ఎక్కడైనా కూడాను అలా పాము పాకుతూ ఉన్నట్టు అనిపించింది అనేసి అంటే మన వెన్నెముకలోనే కాదండి, శరీరంలో ఎక్కడైనా కూడాను. ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే శరీరంలో ఉండే అణువులో ఉండేటువంటి అంతరాత్మ నుంచి కూడాను మొదటగా మనకు మూలాధారానికి శక్తి అనేది వస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు మనము బ్రహ్మరంధ్రం కూడా కాస్మిక్ ఎనర్జీని తీసుకొని శక్తిని లోపలికి పంపడం అనేది నేర్చుకుంటాం. కానీ పరమాత్మ శక్తికి వచ్చేటప్పటికి ఆ పరమాత్మ శక్తి అనగానే బయట విశ్వంలో కానీ శరీరంలో ఉండే అణువులలో కానీ ఉండేటువంటి అంతరాత్మ వరకు మనం వెళతామనేసి అని చెప్పుకున్నాం. అలా వెళ్ళేది ఎందుకు అనేది తర్వాత చెప్పుకుంటామన్నాం కదా. ఆ కారణం ఇదే అన్నమాట. సో ఎందుకు వెళ్ళాలి అనేసి అంటే మనం ప్రతి ఒక్క పదార్థంలోనూ అణువులోనూ ఉండేటువంటి అంతరాత్మలో ఉండేటువంటి ఆ శక్తిని మనం చేరుకొని అక్కడ ఉండేటువంటి శక్తిని అంతా కూడాను మనము మూలాధారానికి పంపించుకుంటాం అన్నమాట. అంటే మనము బయట నుంచి తీసుకునేటువంటి శక్తియే కాకుండా మన శరీరంలో ఉండేటువంటి మొత్తం అణువులలో ఉండేటువంటి శక్తిని అంతా కూడాను మనము మూలాధారానికి పంపించుకుంటాం. ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాం. ఏమి అనేసి అంటే మూలము అనగానే బయట ఉండేటువంటి పరమాత్మ, లోపల ఉండేటువంటి అంతరాత్మ శక్తి, అదే కాకుండా ఈ మొగ్గ రూపంలో ఉండేటువంటి మూలం యొక్క శక్తిని కంప్లీట్గా, అంటే ఒక నాణానికి ముంద వెనుకాల కాకుండా మధ్యలో ఉండేటువంటిది మూడిటి గురించి తెలుసుకుంటేనే మూలం అవుతుంది అనేసి అని. సో ఇలా తెలుసుకోవడంలో భాగంలోనే మనము ఈ మూలంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి శక్తిని మనము ఆకర్షిస్తామన్నమాట. సో అందుకనేసి ఈ ఆకర్షణ వలననే మనము మన శరీరంలోనే మన అంతరాత్మ యొక్క శక్తిని మనం ఉత్తేజం చేసుకోవాలి అనేసి అంటే కుండలిని శక్తిని ఉత్తేజం చేసుకోవాలి అనేసి అంటే మన శరీరంలోని అణువులలో ఉండేటువంటి అంతరాత్మని, ఆడ ఉండేటువంటి శక్తిని మొదటిగా మనం ఆకర్షించుకుంటాం అన్నమాట. అలా ఆకర్షించుకున్నటువంటి శక్తిని మనమంతా కూడాను మూలాధారానికి పంపించుకుంటాం. మనకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏమి అనేసి అంటే మరి విశ్వశక్తితో పని లేదా అనేసి అని. మరి విశ్వశక్తితో పని లేకపోతే మనకు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ శక్తి ద్వారానే, విశ్వశక్తి ద్వారానే మనము ప్రతి అణువు వరకు వెళతాము. ఆ అణువు దగ్గర ఉండేటువంటి దానిని బయటకి తీసుకురాగలుగుతాం అనమాట. అంటే ఇక్కడ అయస్కాంతం కాకుండా అయస్కాంత శక్తిగా, దానిని ఆకర్షించే శక్తిగా విశ్వశక్తి మారుతుందన్నమాట. అంటే విశ్వశక్తి అక్కడ ఉండేటువంటి శక్తిని తీసుకొని మన మూలాధారంలో ఉండేటువంటి కుండ వరకు వెళ్ళడానికి కావలసినటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము కుండలిని శక్తి వరకు
అక్కడి మూలాధారంలో ఉండేటువంటి కుండ వరకు మనం చేరుకుంటామో, అప్పుడు మనకు బయటే ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ, మన లోపల ఉండేటువంటి ఆత్మశక్తి కానియండి, అంతరాత్మ శక్తి అంతా కానియండి, కుండలినిని రేస్ చేయడానికి, ఉత్తేజం చేయడానికే వాడుకుంటూ ఉంటామన్నమాట. అంతేకాకుండా దానికోసమే మనము ఎక్కువ కష్టం కూడా పడవలసి ఉంటుంది. మనము కుండలిని సాధనకి ముందు ఒక లెక్క, కుండలిని సాధన తర్వాత ఒక లెక్క అన్నట్టు మన జీవితమే మారిపోతుందన్నమాట. కుండలిని సాధన అనేది చెప్పుకున్నంత సులభమైతే కాదు. ఎందుకు అనేసి అంటే, విశ్వశక్తిని మనం ఇంత తీసుకున్నామనుకోండి, అంత విశ్వశక్తిని మన శరీరంలో ఉండే ప్రతి అణువుకు పంపించి అక్కడ ఉండేటువంటి మూలంలో ఉండేటువంటి శక్తిని లాగడానికే చాలా కష్టపడవలసి ఉంటుందన్నమాట. అలా లాగినటువంటి శక్తిని తిరిగి మనము ఎటువంటి వాటికి పంపించకుండా, అంటే భౌతిక శరీరానికి, భౌతిక ప్రపంచానికి, ఆత్మకి, ఆత్మ శరీరానికి కానీ మనము మిగిలినటువంటి దేనికి కూడాను పంపించకుండా ఒక కుండలిని వరకే పంపించగలగాలి. సో అది ఒక ఎత్తు అయితే, ఆ కుండలినిలో ఉండేటువంటి శక్తిని మనం తీసుకున్న శక్తి ఇంత, సరే అన్ని అణువులకి పంపించినాము, సరిపోయింది, తిరిగి దానిని కుండ వరకు పంపించినాం. అక్కడ మనకి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ మన శక్తి కొద్దీ, అంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఆ విధంగా మనకు ఎంత శక్తి అయితే కావాలో అంత శక్తిని తీసుకొని కుండలినిని రేస్ చేయడానికి విశ్వశక్తిని అయితే మనం తీసుకుంటాం అనమాట. సో ఆ తీసుకొని తీరా అక్కడికి వచ్చిన తర్వాత, కుండ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని పైకి లేపాలి. అంటే ఒక బాల్ని మనం ఎటువంటి సహాయం లేకుండా పైకి లేపాలి అనేసి అంటే ఎంత శక్తి కావాలో జస్ట్ ఊహకి అందడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న బాల్నే ఎటువంటి శక్తి కాకుండా పైకి లేపడానికి ఎంత కష్టపడాలో మనకి తెలుసు. అదే నోటితో ఊదామనుకోండి, మనం ఉఫ్ఫని ఊదినప్పుడు ఒక ప్లాస్టిక్ బాలు మనం ఎంతసేపు ఊదగలమండి? మనం అలా ఊపినప్పుడు, చిన్నప్పుడు ఒక బొమ్మని చూసే ఉంటాం, ఒక పీక మాదిరి ఉంటుంది, ముందర చిన్న బాల్ పెడతాము, మనం ఉఫ్ఫని ఊదేటప్పటికి ఆ బాల్ పైకి లేస్తుంది అనమాట. మనం ఆపేస్తే మళ్ళీ అది కిందకు వస్తుంది. అంటే మనం ఎంతసేపు ఊదగలిగితే ఆ బాల్ పైకి లేస్తుంది, తిరిగి అది కింద పడిపోతుంది. అదే మాదిరిగా మనకు ఈ శక్తినంతా తీసుకొని కుండలిని శక్తికి వచ్చి దానిని ఉత్తేజపరిచి పైకి లేపేటప్పటికి, ఇందాక చెప్పుకున్నాం కదా సాధనలో ఇంకో లెక్క అనేసి అని, మనకి డబుల్ శక్తి కావాల్సి ఉంటుందన్నమాట. ఆ శక్తి కావడమే కాకుండా ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మన శరీరంలో ఇంకా ఉష్ణం ఉత్పత్తి అవుతుందండి. ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే, మనం ధ్యానంలో చేసేటప్పుడు, ధ్యానం సాధనలో ఉండేటప్పుడు శరీరం వేడిని మాత్రమే గ్రహిస్తామన్నమాట. అంటే ఒళ్ళు వేడి అయ్యి మనకు చెమటలు పట్టడం అనేది గ్రహిస్తామన్నమాట. కానీ కుండలిని శక్తి చేసేటప్పుడు, కుండలిని సాధన చేసేటప్పుడు మనము మన చుట్టూ శరీరంలో చెమటలు రావండి, మనం పొయ్యి మీద కూర్చున్నట్టు ఉంటుందండి. అంటే మూలాధారం అంత మండుతూ ఉంటుందన్నమాట. సో అంటే పొయ్యి మీద కూర్చున్నట్టే, పొయ్యి మీద పాత్రలో ఉండేటువంటి వేడి నీళ్ళ మాదిరిగా ఉంటుంది సాధనలు చేసినప్పుడు. కుండలిని సాధన చేసినప్పుడు ఎటువంటి పాత్ర, నీళ్లు ఏమీ ఉండవు, పొయ్యి మీద కూర్చోవడమే అనమాట. సో అంతటి ఉష్ణం అయితే అక్కడ జనిస్తుంది, ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అవుతుంది కాబట్టినే ఇప్పుడు జనరేటర్ రన్ అవ్వాలి అంటే అది ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుందండి? మనం చేయి తాకం, ఒక బండిని నడిపేసి వచ్చిన తర్వాత మనము దాన్ని యాక్సలేటర్ని తాకమన్నమాట. ఎందుకు? ఉష్ణం ఎక్కువ ఉంటుందనేసి. అదేవిధంగా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు వచ్చే ఉష్ణం కూడాను అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అంతటి ఉష్ణాన్ని మనం భరించగలిగి దానిని రేస్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి ఇంత అవసరమా అనేసి అని అనిపించవచ్చు. నిజమే. కానీ మనమందరూ కూడాను మన మూలం చేరుకోవాలి అనేసి అంటే చివరిదైనటువంటి ఈ కుండలిని శక్తి కానీ సాధన కానీ అవసరం అవుతుంది. ఒక విధంగా చెప్పాలి అనేసి అంటే ఇదే చివరి గమ్యం కూడా అని చెప్పవచ్చునన్నమాట. సో అంతా కష్టపడి పరీక్షలు రాయకుండా నేను పాస్ అవ్వను అనేసి అంటే ఎలా చెప్పండి? పరీక్షలు రాస్తే పాసో ఫెయిల్ అది తర్వాత విషయం, కానీ మనము పరీక్షలు అయితే రాయాలి కదా. సో అదేవిధంగా చివరిదైనటువంటి కుండలిని సాధన కానీ శక్తి కానీ చాలా అవసరం.
ఒక్కసారి మనకి కుండలిని శక్తిని ఏ విధంగా రేస్ చేయాలి, లేకపోతే రేస్ అయిపోయిందనుకోండి ఆటోమేటిక్గా అంటే తనకు తానుగా మనము ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో మనమంతా కూడాను ప్రయత్నం చేసేటప్పుడు సఫలత లేకపోతే దానిని సాధించే వరకు అనేది కష్టపడాలి, కానీ ఒక్కసారి అది జరిగిన తర్వాత తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఇక్కడ చేయవలసిందల్లా కూడాను మనం భరిస్తూ సాధనని ముందుకు తీసుకెళ్ళడం అనమాట. సో చాలామంది ఆ ఉష్ణానికి భయపడి కానీ దానిని కష్టపడడం వల్ల కానీ మనకు ముందుకు వెళ్ళలేమేమో అన్న భయాలతో కుండలిని సాధన చేయరు. అంతేకాకుండా దీనిలో కూడా ప్రమాదం అనేది ఉన్నది అనమాట. సో ఇప్పుడు మీకు కుండలిని శక్తి అంటే ఏమి, కుండ అని చెప్పడానికి కారణం ఏమి, పాము అని ప్రత్యేకగా తీసుకోవడానికి కారణం ఏమి అనే విషయాలతో పాటు మనకు చివరిదైనటువంటి కుండలిని సాధన అనే విషయం గురించి కొంత తెలుసు అనేసి అనుకుంటున్నాను. తర్వాతి భాగంలో మనము మిగిలిన విషయాలను చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.